జుట్టు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది. జుట్టు కూడా మస్తు వాల్యూమ్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్స్ ఓకే బాగానే ఉంటుంది. కానీ ఈ చిన్న జుట్టు ఉన్న వాళ్ళు జుట్టు అల్లుకోలేదు కదా, అలానే ఇంటికలు మొత్తం ఇరవైలేదు. సో చిన్నగా ఒక 2 స్టెప్స్ 3 స్టెప్స్ తోటి మన లుక్ అనేది మంచిగా కనిపించేలాగా, హెయిర్స్ మొత్తం లీవ్ చేసినట్టు కాకుండా ఓకే జుట్టు వేసుకున్నట్టు కనిపించేలాగా ఉండేలాగా ఈరోజు వీడియో చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఛానల్ ప్రేమ వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో లైక్ చేసి వీడియో కూడా చూడండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. వితిన్ 1 minute కూడా కాదు, హాఫ్ మినిట్లో తీసుకుని స్టార్ట్ చూపిస్తున్నా. చాలా అంటే చాలా ఈజీ. నాలా చిన్న జుట్టు ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. బాగా లాంగ్ హెయిర్ వాళ్ళకి సెట్ కాదు, కానీ ఎందుకంటే వాళ్ళ హెయిర్స్ అన్నీ ఇట్లా లాంగ్ ఉండేంత చిక్కుగా అవుతాయి కాబట్టి చిన్న జుట్టు వాళ్ళకి, ఇంకా జుట్టు వాల్యూమ్గా ఉన్న వాళ్ళ హెయిర్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో దీనికోసం నేను స్ట్రైట్ పాపడ వేసుకున్నా. ఈ హెయిర్ స్టైల్స్ వల్ల నేను ఈ మధ్యలో చాలా టైమ్స్ స్ట్రైట్ పాపడ వేసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం స్ట్రైట్గా వస్తుంది పాపడ. ఎందుకంటే ఇన్ని రోజుల పైన దువ్వడం వల్ల స్ట్రైట్ పాపడ అస్సలు రావట్లేదు, అసలు పాపడనే రావట్లేదు రోజు పైన దువ్వడం వల్ల. సో ఇట్లా తీసుకున్న తర్వాత లెఫ్ట్ నుండి కొన్ని హెయిర్స్ తీసుకొని పెద్ద జుట్టు వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ వేసుకోకుండా ఒట్టే జుట్టు అల్లుకున్నా బాగా అనిపిస్తుంది. ఇక మనలాగా చిన్నగా ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇట్లా చిన్నప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా చిన్నగా అయినా కొంచెమైనా సెట్ చేసుకోకపోతే కొంచెం బాగా అనిపించదు. సో అందుకని ఇన్ని కష్టం ఇంత కష్టమేం కాదు. ఇలా సెట్ చేసుకొని ఇక్కడే వదిలేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం ఇటు ఈ ఏరియా కూడా ఇట్లా అని ఇట్లా హెయిర్స్ తీసుకొని టర్న్ చేసుకోవాలి. అంతే. ఇంకా ఇప్పుడు చిన్న జుట్టు ఉన్న వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలా అని ఆలోచిస్తారు కదా. పెద్ద హెయిర్ స్టైల్స్ మనకు ఎవరికి వాళ్ళే ఓన్గా రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఇట్లా వేసుకొని ఇట్లా ఊరికనే ఇట్లా వదిలేసుకోవచ్చు. అయితే ఇట్లా వదిలేసుకోవడం వల్ల మనం పెట్టుకున్న హెయిర్ రింగ్స్ కనబడవు సరిగా. సో చిన్న దిద్దులు పెట్టుకున్నప్పుడు ఓకే, కానీ కొంచెం హెవీగా మంచి ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే ఇంకా కమ్మలు కనిపించే ప్రతిసారి ఇట్లా అనుకోవాల్సి వస్తుంది. ఇట్లా అనుకోవడం వల్ల ఈ లుక్ ఇట్లున్న లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో మన ఇయర్ రింగ్స్ కూడా మంచిగా కనిపించేలాగా నెక్స్ట్ వీడియోలో నేను మంచి హెయిర్ స్టైల్ చూపిస్తా. అది హెయిర్ లీవ్స్ చేసుకొని హెయిర్ రింగ్స్ కనిపించేలాగా చూపిద్దామని ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్రీవియస్ మంచి వీడియోస్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే వీడియో చూడండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. జుట్టు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది. జుట్టు కూడా మస్తు వాల్యూమ్గా చాలా లావుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఇంకా ఇక్కడ క్లిప్స్ కొంచెం స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం మంచి హెవీగా అనిపించే క్లిప్స్ పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫ్లవర్స్ పెట్టుకునే అవసరం లేదు. ఇట్లనే ఈజీగా వితిన్ మినిట్లో హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. మీకు నచ్చిందా లేదని నాకు కామెంట్ చెప్పండి. ఇట్లా జుట్టు వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే చాలా బాగా అనిపిస్తుంది.
హెయిర్ స్టైల్లో చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని బాగా చూడండి. వీడియోని లైక్ చెప్తే వీడియోని ఇప్పుడు లైక్ చేయండి. లెట్స్ ఫ్రంట్ సైడ్ ఇట్లా హెయిర్స్ కొన్ని వదిలేసి మిగతా హెయిర్స్ కొన్ని తీసుకొని ఒకసారి తీసుకున్నా. చూసారా ఎంత ఈజీగా అండ్ చిన్న జుట్టు వాళ్ళకి ఇలా సింపుల్గా వేసుకుంటే ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా వేసుకుంటాం. చూసారా ఎంత ఈజీగా అండ్ చిన్న జుట్టు వాళ్ళకి ఇలా సింపుల్గా వేసుకుంటే ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ లుక్ తోటి కనిపిస్తుంది. సో వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. వీడియోని ఎవరో చూసుకుని చాలా థ్యాంక్స్. మరి మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు బై, టేక్ కేర్.